హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో చితికిపోతున్న ఏపీలో నలిగిపోతున్న కింది స్థాయి ఉద్యోగులండి. చాలా దారుణం. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే పూట గడవడం కష్టంగా ఉంది. సో జీతాలు ఎప్పుడు వస్తాయని అయితే అడుగుతున్నారండి అంగన్వాడీలు. సో సంఘ నాయకురాలితో అంగన్వాడీ కార్యకర్త తన ఆవేదననైతే ఈ విధంగా వెల్లడించిందండి. సో ఆవిడ చెప్పిన ఆ వీడియో అనేది ఇప్పుడు అంగన్వాడీల సోషల్ మీడియాలో అయితే వాట్సాప్ గ్రూప్లలో వైరల్ అవుతుంది. సో కాబట్టి ఈ ఆడియో కాల్ అయితే వైరల్ అవుతుంది. తను ఏమన్నారంటే, ఎప్పుడొస్తాయమ్మా మనకు జీతాలు ఎప్పుడొస్తాయి? పూట గడవడమే కష్టంగా ఉంది. మా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లో తినడానికి ఏమీ లేవు. సమయకాలానికి కూడా జీతం ఇవ్వలేదు. సో మార్చి నెలది ఇంకా జీతం రాలేదు. నా జీవితమే మా కుటుంబానికి ఆధారం. చాలా కష్టాలే పడుతున్నాము. ఇది అంగన్వాడీ కార్యకర్త ఫోన్ కాల్లో విలపించిన తీరండి. అనంతపురం జిల్లా సింగనమల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధి బుక్కరాయ సముద్రానికి చెందిన కార్యకర్త అంగన్వాడీల సంఘ నాయకురాలితో ఫోన్లో మాట్లాడిన సంభాషణను అంగన్వాడీల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతుందండి. ఇప్పుడు ఆ ఫోన్ కాల్లో ఆమె తన బాధను చెప్పుకొస్తున్నారు. సో ఆమె చెప్తున్న తీరును చూసి కన్నీళ్ళు అయితే తెప్పిస్తుందండి. మరి ముఖ్యంగా వైకాపా నిరంకుశ చర్యలకు అద్దం పడుతుందని అయితే అంటున్నారు. సో అంగన్వాడీ సిబ్బంది ఇటీవల 42 రోజుల పాటుగా సమ్మె చేసిన కనికరించిన ప్రభుత్వం ఉద్యమాన్ని నీరుగార్చడానికి అనేక హామీలు ఇచ్చి చివరకు మాట తప్పింది. ఈ ఫోన్ కాల్లో ఆ కార్యకర్త అవే విషయాలు చెబుతూ జీతాలు ఎప్పుడొస్తాయో వారిని అడిగి కనుక్కోండమ్మా, ఇంటి బాడుగా కరెంటు బిల్లు కట్టలేదు, సమ్మె జీతాలు ఇస్తున్నట్లు మార్చి 12న జీవో వచ్చింది, ఇదిగో అదిగో అంటూ నాంచుతున్నారు. ఇప్పటికే నెల దాటింది. జీతమే కాదమ్మా, టీఏడిఏలు, ఈవెంట్లు, కూరగాయల డబ్బులు, ఈ విధంగా గ్యాస్ బిల్లులు ఏది కూడా పడడం లేదు. అన్నీ మా చేతి నుంచే పెట్టుకుంటున్నాం. ఇంట్లో మాకు తినడానికి ఇబ్బందిగా ఉంది. ఇక కేంద్రానికి ఖర్చు పెట్టాలంటే ఎట్లాగమ్మా? అలాగే అంగన్వాడీ కేంద్రానికి అండి ఇక్కడ సో ఖర్చు చేయాలంటే ఎలాగా అని అయితే అంటున్నారు. సో మన బాధను పైకి చెప్పండి అమ్మా అంటూ ఇక ఆవిడ ఆవేదన అయితే ఒక్కసారిగా అయితే ఈ విధంగా ఫోన్లో చెప్పేసరికి అంగన్వాడీ సిబ్బందులకు చెప్పేసరికి ఈ విధంగా అయితే కన్నీళ్ళు అయితే తెప్పిస్తున్నాయి.